హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజటి వీడియోలో 7 చిరంజీవుల గురించి మనం తెలుసుకుందాం. వారు సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం నాటివారు. మరణాన్ని కూడా ఓడించిన ఈ చిరంజీవులు వరం వల్లనో లేక శాపం వల్లనో ఇప్పటికీ కూడా చిరంజీవులుగా ఉన్నారు. వారెవరో మనం తెలుసుకుందాం. హిందూ పురాణ గ్రంథాల ప్రకారం ఈ లోకంలో 7 అమరజీవులుగా ఉన్నారని చెప్తూ ఉంటారు. ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ 7 చిరంజీవులు సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం నాటివారు. మరణాన్ని కూడా ఓడించిన ఈ సప్త చిరంజీవులు వరం వల్లో లేక శాపం వల్లో చిరంజీవులుగా ఇప్పటికీ ఉన్నారు. ఇప్పుడు వీరి యొక్క కథను గురించి మనం తెలుసుకుందాం. వీరి కథల గురించి మీకు నమ్మకం లేకపోతే పృథ్వీరాజ్ జేవాన్ని అడగవచ్చు. అలాగే తులసీదాసుని కూడా అడగవచ్చు. అతనికి రామాయణాన్ని ఎవరు చెప్తే రచన చేశాడు అని. నిజంగానే కలయుగంతో ఈ సృష్టి అంతమైపోతుందా? కల్కి నిజంగానే మళ్ళీ పుడతాడా? కల్కి ఎవరు? అలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మనం 7 చిరంజీవుల్లో ఒకరైన హనుమంతుడి గురించి మనం తెలుసుకుందాం. రామాయణంలో అసలు హీరో ఎవరంటే మనందరికీ తెలుసు, రాముడు. కానీ అందరికీ ఇష్టమైన వారు హనుమంతుడు. శివుడి యొక్క 11వ అవతారమే హనుమంతుడిగా చెప్తారు. మన సంస్కృత శ్లోకాల్లో సప్త చిరంజీవుల్లో హనుమంతుడి పేరు కూడా ఉంటుంది. శ్రీరాముడు తన అవతారాన్ని చాలించి వెళ్ళిపోయినప్పటికీ కూడా హనుమంతుడు ఎందుకు బ్రహ్మాండమంతం వరకు జీవించడానికి గల అవసరం ఏంటి? అసలు చిరంజీవి ఎలా అయ్యాడో మనం తెలుసుకుందాం. రామాయణంలోనే ఈ ప్రశ్నకు సమాధానం ఉంది. రావణుడు సీతను లంకకు తీసుకుని వెళ్ళిన తరువాత సీతాదేవి కొన్ని నెలల పాటు శోకంలో ఉంటుంది. ఆ శోకాన్ని హనుమంతుడు తనతో తీసుకువచ్చిన రాముడి యొక్క సందేశం ద్వారా తొలగిస్తాడు. అందువల్ల బ్రహ్మాండమంతం అయ్యే వరకు నువ్వు చిరంజీవిగా ఉంటావని సీతాదేవి హనుమంతుని దీవిస్తుంది. మరొక కథ కూడా ఉంది, అదేంటో కూడా మనం తెలుసుకుందాం. హనుమంతుడు తన చిన్నప్పుడు ఆకాశంలో వెలుగుతున్న సూర్యుణ్ణి తినే ఫలం అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా సూపర్ హీరో లాగా ఎగురుకుంటూ వెళ్ళి సూర్యుణ్ణి మింగడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఇంద్రుడు తన యొక్క వజ్రాయుధంతో హనుమంతుడి పైన దాడి చేసి గాయపరుస్తాడు. స్పృహ కోల్పోయిన హనుమంతుణ్ణి చూసిన పవనదేవుడు కోపంతో మొత్తం బ్రహ్మాండాన్ని స్తంభింపజేస్తాడు. గాలి లేక భూమిపైన మనుషులు, జంతువులు అల్లాడిపోతూ ఉంటాయి. అప్పుడు బ్రహ్మ మరియు ఇతర దేవతలందరూ ప్రత్యక్షమై హనుమంతుడికి చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తారు. ఈ బ్రహ్మాండమంతమయ్యే వరకు చిరంజీవిగా ఉంటావని దీవిస్తారు. రామాయణంలోనే కాదు, మహాభారతంలో కూడా హనుమంతుడి యొక్క పాత్ర ఉంటుంది. రామచరిత మానస్ కావ్య రచన హనుమంతుడి వల్లే జరిగిందంట. అలాగే హనుమాన్ చాలీసాను రచించగలిగాడు తులసీదాసు. శ్రీరాముడి అవతారం చాలించారు. కానీ హనుమంతుడి నిరీక్షణ అంతా విష్ణుమూర్తి ఆఖరి అవతారమైన కల్కి కోసమే అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. చిరంజీవుల్లో ఒకరు అయిన పరశురాముడి గురించి మనం తెలుసుకుందాం. పరశురాముడు మహావిష్ణువు యొక్క 6వ అవతారము. రేణుకా జమదగ్నిల కుమారుడు పరశురాముడు. పరశురాముడికి స్వయంగా శివుడే కలరాయి పట్టు అనే విద్యను నేర్పిస్తాడు. అప్పుడే ఒక గొడ్డల్ని కూడా బహుమతిగా ఇస్తాడు. పరశురాముడి తండ్రిని పార్థ వీర్యార్జునుడు అనే క్షత్రియుడు తలనరికి చంపేస్తాడు. దాంతో ఆగ్రహించిన పరశురాముడు కోట్ల మంది క్షత్రియుల్ని చంపుతాడు. భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడికి పరశురాముడే గురువు. కల్కి పురాణం ప్రకారం కలియుగంలో అవతరించే కల్కి అవతారానికి కూడా గురువుగా పరశురాముడే ఉంటాడని, అతనే అన్ని విద్యలను కల్కికి నేర్పిస్తాడని చెప్పబడి ఉంది. విష్ణుమూర్తి ఆఖరి అవతారమైన కల్కి కోసం వేచి చూస్తూ పరశురాముడు మహేంద్ర పర్వతంపై తపస్సు చేస్తూ ఉంటాడని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. చిరంజీవుల్లో ఒకరైన అశ్వత్థామ గురించి మనం తెలుసుకుందాం. అశ్వత్థామ మహాభారతంలో ఒక ముఖ్యమైన పాత్ర. ఇతను చాలా బలవంతుడు. పాండవులకు, కౌరవులకు గురువైన ద్రోణాచార్యుని కొడుకు అశ్వత్థామ. పురాణాల ప్రకారం అశ్వత్థామ గొప్ప యోధుడు. 64 కళల్లో కూడా ప్రావీణ్యుడు. మహాభారత కావ్యం ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ కౌరవుల తరపున పాండవులపై యుద్ధం చేస్తాడు.
పాండవుల్ని అంతం చేయటానికి ఒక పథకం రూపొందిస్తాడు. కానీ అప్పటికే శ్రీకృష్ణుడు గంగా నది తీరానికి తరలిస్తాడు పాండవులు. అది తెలిసి అశ్వత్థామ గుడారంలో నిద్రపోతున్న ఉప పాండవుల్ని అత్యంత కిరాతకంగా చంపేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న అర్జునుడు అశ్వత్థామాని చంపడానికి వెంబడిస్తాడు. అప్పుడు అశ్వత్థామ అర్జునుడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రవేశిస్తాడు. శ్రీకృష్ణుడి సలహా మేరకు అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఈ రెండు బ్రహ్మాస్త్రాలు ఢీకొంటే బ్రహ్మాండం అంతా కూడా నాశనం అయిపోతుందని వ్యాస మహర్షి అడ్డుకుంటాడు. అడ్డుకొని ఆ బ్రహ్మాస్త్రాన్ని ఇద్దరినీ కూడా వెనక్కి తీసుకోమని చెప్తాడు. అర్జునుడు తన యొక్క బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. కానీ అశ్వత్థామ తన యొక్క బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోవటం తెలియదు. అస్త్రానికి లక్ష్యం చూపించడం కోసం అర్జునుడి కోడలు అయిన అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భం మీదకు మరలిస్తాడు. ఆమె కడుపులో శిశువు బ్రహ్మాస్త్రం వలన కడుపులోనే మరణిస్తుంది. కృష్ణుడు తన యొక్క యోగమాయతో మృత శిశువును తిరిగి బ్రతికిస్తాడు. ఆ శిశువే పాండవుల మనవడు పరీక్షితుడు. కోపంతో కృష్ణుడు అశ్వత్థామను, నువ్వు కలియుగాంతం వరకు కుష్ఠరోగిగా రక్తం కారుతున్న గాయాలతో అడవులు వెంట పట్టి తిరుగుతూ అత్యంత హీనంగా బతకమని శపిస్తాడు. అలా శ్రీకృష్ణుడి శాపం వల్ల అశ్వత్థామ సప్త చిరంజీవుల్లో ఒకరిగా ఉన్నారు. 1192 పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ గోరీల మధ్య యుద్ధ సమయంలో పృథ్వీ అడవిలో గాయాలతో ఉన్న ఒక వృద్ధుణ్ణి కలిశాడట. ఆయుర్వేద వైద్యం తెలిసిన పృథ్వీరాజ్ అతని నుదుటిపై ఉన్న గాయానికి వారం రోజుల పాటు వైద్యం చేశాడట. అయినా గాయం మానకపోవటంతో అతన్ని, నీవు అశ్వత్థామవేనా అని అడిగితే వృద్ధుడు అవును అని సమాధానం చెప్పి అక్కడి నుంచి మాయమైపోయాడంట. సప్త చిరంజీవుల్లో ఒకరు అయిన వేదవ్యాసుడి గురించి మనం తెలుసుకుందాము. వేదవ్యాసుడు ఈ పేరు భారత సాహిత్యంలో చాలా ప్రసిద్ధి చెందింది. పరాశర సత్యవతుల పుత్రుడు వేదవ్యాసుడు. వేదాలను విభజించి రచించినవాడు కాబట్టి వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది. కానీ ఈయన యొక్క అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. వ్యాసుడు మహాభారతాన్ని కళ్ళకు కట్టినట్టు రచించాడు. అలాగే మహాభారతంలో వ్యాసుడి పాత్ర కూడా ఉంటుంది. వేదవ్యాసుడు సప్త చిరంజీవుల్లో ఒకరిగా ఉన్నారు. వేదవ్యాసుడు కలియుగంలో కల్కికి వేదాల్ని, వాటి జ్ఞానాల్ని ప్రసాదించడానికి చిరంజీవిగా ఉన్నాడని పురాణాలు చెప్తున్నాయి. ఇప్పుడు చిరంజీవుల్లో ఒకరు అయిన విభీషణుడి గురించి మనం తెలుసుకుందాం. విభీషణుడు లంకాధిపతి అయిన రావణుడి యొక్క తమ్ముడు. రావణాసురుడు సీతను అపహరించి లంకలో బంధిస్తాడు. విభీషణుడు పరశ్రీని అపహరించడం ధర్మం కాదని అతని అన్న అయిన రావణుడికి చెప్తాడు. ఎదురు చెప్పినందుకు ఆగ్రహంతో రావణుడు విభీషణుణ్ణి అవమానిస్తాడు. యుద్ధ సమయంలో రాముడి వద్దకు వచ్చి విభీషణుడు రావణాసురుడి యొక్క శక్తి గురించి, రహస్యాల గురించి రాముడికి చెప్పి రాముడి యొక్క విజయానికి కీలక పాత్ర వహిస్తాడు. రావణాసురుడిని సంహరించిన తరువాత రాముడు విభీషణుణ్ణి లంకకు రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. కొన్ని సంవత్సరాల తరువాత రాముడు తన యొక్క అవతారాన్ని చాలించబోయే ముందు విభీషణుడు, నేను కూడా నా శరీరాన్ని వదిలివేస్తాను అంటాడు. అప్పుడు రాముడు, నేను మళ్ళీ కలియుగంలో కల్కిగా అవతారం ఎత్తుతాను అని, అధర్మంపై ధర్మం చేసే యుద్ధంలో నీవు నా వెంట సహాయకుడిగా ఉండాలని రాముడు విభీషణుడికి చెప్తాడు. అప్పటి వరకు నీవు ప్రజల్ని ధర్మ మార్గంలో పరిపాలించమని చెప్పి చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తాడు రాముడు. ఇప్పుడు చిరంజీవుల్లో ఒకరు అయిన కృపాచార్యుడి గురించి మనం తెలుసుకుందాం. గురు కృపాచార్యుడు, ఈయన కౌరవులకు పాండవులకు ఆది గురువు. మహాభారత యుద్ధంలో కౌరవుల తరపున కృపాచార్యుడు పోరాడతాడు. ఇతను చాలా పెద్ద యోధుడు. ఒకేసారి 60,000 మంది సైన్యంతో యుద్ధం చేస్తాడు. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సత్యం, ధర్మం, నీతిని వదిలిపెట్టలేదు. అందుకే అతని నిష్టకు మెచ్చి కృష్ణుడు కృపాచార్యునికి చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తాడు. చిరంజీవుల్లో ఒకరు అయిన బలిచక్రవర్తి గురించి మనం తెలుసుకుందాం. బలిచక్రవర్తి అసురులకు రాజు, రాక్షసులకు రాజు అయినా కానీ చాలా మంచివాడు. దయ, దానగుణంతో ప్రజలందరినీ ఎలాంటి భేదం లేకుండా పరిపాలించేవాడు. చాలా యుద్ధాలు చేసి స్వర్గలోకాన్ని, భూలోకాన్ని జయించి దేవతలకు, మానవులకు కూడా రాజుగా ఉన్నాడు. అప్పుడు దేవతలు మహావిష్ణువు వద్దకు వెళ్ళి
తమను రాక్షసుని నుంచి కాపాడమని కోరుకుంటారు. బలిచక్రవర్తి విష్ణుమూర్తికి పరమ భక్తుడు. విష్ణువుకి బలిచక్రవర్తిని చంపడం ఇష్టం లేదు. వామన అనే బ్రాహ్మణ అవతారాన్ని ఎత్తుతాడు మహావిష్ణువు. బలిచక్రవర్తి అశ్వమేధ యాగం చేశాక అందరికీ బహుమతులు ఇస్తూ ఉంటాడు. ఆ సమయంలో వామనుడు అంటే మహావిష్ణువు బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి నాకు 3 అడుగుల భూమి ఇమ్మని కోరతాడు. 3 అడుగులే కదా, తీసుకోమని బలిచక్రవర్తి తీసుకోమంటాడు. వామన రూపంలో ఉన్న విష్ణువు త్రివిక్రమ రూపంలోకి మారి 1 అడుగును స్వర్గం పైన, మరొక అడుగును భూమిపైన పెట్టి 3వ అడుగును ఎక్కడ పెట్టాలి అని అడిగినప్పుడు వామనుడే విష్ణుమూర్తి అని తెలిసిన బలిచక్రవర్తి తన తల మీద 3వ అడుగును పెట్టమని చెప్తాడు. వామన రూపంలో ఉన్న మహావిష్ణువు బలిచక్రవర్తి మీద కాలు పెట్టగానే బలిచక్రవర్తి పాతాళానికి వెళ్ళిపోతాడు. బలిచక్రవర్తి దానగుణానికి మెచ్చిన వామనుడు అంటే విష్ణుమూర్తి ఈ బ్రహ్మాండం అంతరించే వరకు చిరంజీవిగా ఉంటావని ఆశీర్వదిస్తాడు. అలా బలిచక్రవర్తి 7 చిరంజీవుల్లో ఒకరిగా ఉన్నారు. చిరంజీవుల్లో